మడకసిరలో గతంలో తెలుగుదేశం పార్టీ గ్రూపులుగా ఉండేవి. ఈరాణకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఎమ్మెల్సీ గారితో వివేచించినప్పుడు మేమంతా ఈరాణకు అండగా ఉన్నాము. రాత్రింపగళ్ళు ఆయన కోసం, ఈరణ కుటుంబ సభ్యుల కోసం, మా సంసారాలు, మా వ్యవసాయాలు మొత్తం మా పనులను పక్కన పెట్టి 24 గంటలు ఆయన కోసం పనిచేశాం. ఈరణ స్వచ్ఛమైన మనిషి, నీతి నిజాయితీ పరని చెప్పేసి మేము ఈ 4 సంవత్సరాలు నమ్మి మోసపోయాము. కాకపోతే ఈరణ గురించి ఈరోజు మాకు తెలిసింది. మమ్మల్ని అందరినీ నట్టేట ముంచి ఆయన స్వార్థం కోసం, ప్యాకేజీల కోసం మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టేసి, మమ్మల్ని అందరినీ అన్యాయం చేసేసి మమ్మల్ని వదిలేసిన విషయం ఈరోజు తెలిసింది. ఈ రోజు నుండి మేము ఈరణకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి పని చేయము. మేము రేపమన్నాడు తాలూకాలో ఉండే 5 మండల సీనియర్ నాయకులు, మున్సిపాలిటీలో ఉండే సీనియర్ నాయకులు అంతా కలిసి మన్నాడు ప్రణాళిక సిద్ధం చేసి ఏ పార్టీలో ఎక్కడ పనిచేయాలని ఆలోచించి మేము ఇంతవరకు నీతి నిజాయితీగా రాజకీయాల్లో పనిచేసాం. ఇప్పటి నుంచి మేము కూడా రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో, ఎలా ఉంటాయో మేము కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. నిజంగా ఇప్పటి నుంచి మేము రాజకీయాలు చేస్తాం. ఇంతవరకు మేము నిజాయితీగా పనిచేసాం, రాజకీయాలు కాదు, నీతి నిజాయితీగా పనిచేసాం. ఇప్పటి నుండి మేము కూడా రాజకీయాలు చేస్తాం. మీ కథ ఏందో తెలుస్తాం. నేను నా టీం అనుకుంటున్నామో, ఈరణ ఇప్పటి నుంచి నీ టీం ఎంతుందో చూసుకో. నీ ఎంట ఒక కుక్క పిల్లి కూడా రాదు. మమ్మల్ని అన్యాయం చేసి మా సంసారాలు చెడిపిన పాపం నీకు పోకుండా పోదు. తస్మాత్ జాగ్రత్త ఈరణ. మమ్మల్ని అందరినీ నాశనం చేసి నువ్వు నీ సేఫ్టీ, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించావు కానీ మమ్మల్ని ఆలోచన చేయలేదు. రేపు మా ప్రణాళిక ఏమనేది తెలియజేస్తామంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.